హాయ్ హలో వెల్కమ్ టు విహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఈ లైవ్ సౌండింగ్లో మనం ఫ్యాంటమ్ పవర్ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ఫ్యాంటమ్ పవర్ గురించి మనం తెలియాలి అంటే మీరు ఈవెన్ ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్ చేసినట్లయితే ఈ ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అన్నది కూడా మీరు డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది అనమాట. వాట్ ఈస్ డీబీ అంటే ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్పాను. అలాగే సిగ్నల్ ఫ్లో అంటే ఏంటో మీకు చెప్పాను. తర్వాత వాట్ ఈస్ సౌండ్ అంటే ఏంటో కూడా నేను మీకు డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కాబట్టి ఆ ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా మీరు చెక్ చేసినట్లయితే ఇక నేను పైన టాప్ కార్డ్స్లో వదిలేస్తాను. పైగా ఇక్కడ థంబ్నెయిల్స్ కూడా నేను ప్లేస్ చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు డీటెయిల్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అనమాట. చర్చ్లో మనం సౌండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క సిరీస్ అంతా లైవ్ సౌండ్ బేసిక్స్ అనమాట. ఈ బేసిక్స్ మనం తెలియకుండా మనం సౌండ్ని మనం ఆపరేట్ చేయలేం. మన మిక్సర్సే కానీ అలాగే మన సౌండ్ సిస్టమే కానీ ఇలా ఏదైతే ఆడియోకి సంబంధించిన ఎంటైర్ ఏదైతే ఉందో మనం ఈజీగా మనం కంట్రోల్ చేయలేమన్నమాట. కాబట్టి అది మనం కంట్రోల్ చేయాలి. ఈజీగా మనం చర్చ్లో మనం సర్వ్ చేయాలి. వచ్చే బిలీవర్స్కి ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క మాట డీటెయిల్డ్గా అర్థం కావాలి అంటే లైవ్ సౌండ్ బేసిక్స్ మీరు ఈ ఎంటైర్ ఏ ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా అన్నీ కూడా మీరు చెక్ చేసినట్లయితే మీకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నది మేము ఈ ఛానల్ ద్వారా మీకు షేర్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మీరు అవి తెలుసుకున్నట్లయితే మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, బెటర్గా మీ సౌండింగ్ మీరు ఇవ్వగలుగుతారు అనమాట. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం చూసినట్లయితే అసలు ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి, ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అన్నది చాలా మందికి చర్చెస్లో చాలా మందికి తెలియదు అనమాట. ఈ డౌట్ అన్నది చాలా మందికి ఉంటుంది. అసలు ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి, ఎందుకు ఫ్యాంటమ్ పవర్ని మనం యూస్ చేస్తాం, అసలు ఫ్యాంటమ్ పవర్ వాడడానికి రీజన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఫ్యాంటమ్ పవర్ ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఇవి చాలా మందికి ఉండే క్వశ్చన్స్ అనమాట. చాలామంది మిస్టేక్స్ కూడా ఈ ఫ్యాంటమ్ పవర్ విషయంలో చాలామంది చేస్తారు. కాబట్టి ఈ వీడియోలో ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అన్నది మీకు చాలా డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను అన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియోని ఎంటైర్ వరకు మీరు చూడండి. ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అంటే మిక్సర్ మనకి ఎడిషనల్గా పవర్ అన్నది పంపుతుంది అనమాట. ఎట్లా పంపుతుంది అంటే ఈ యొక్క వైర్ ద్వారా మనకి పంపుతుంది. ఈ వైర్ ఏంటి అంటే XLR వైర్. మీరు చూడొచ్చు మన మైక్కి సెట్ చేస్తాం కదా, ఈ XLR వైర్ అనమాట. ఈ XLR వైర్కి ఏం చేస్తుంది అంటే మిక్సరు 48 volts ఫ్యాంటమ్ పవర్ అన్నది పంపుతుంది. AC కాదు, DC వోల్ట్లో మిక్సర్ అన్నది మనకి పంపిస్తుంది అనమాట. ఈ 48 volt పవర్ ఎందుకు పంపుతుంది అంటే కొన్ని మైక్స్ ఉన్నాయి, కండెన్సర్ మైక్స్ ఉన్నాయి. ఈ కండెన్సర్ మైక్స్ రన్ కావాలి అంటే మనకి దానికి ఎడిషనల్ పవర్ కావాలన్నమాట. ఎందుకు పవర్ కావాలి అని మనం చూసినట్లయితే కండెన్సర్ మైక్స్ ఉన్నాయో, ఈ కండెన్సర్ మైక్స్ ఏం చేస్తుంది అంటే దాంట్లో ఇంటర్నల్ కాంపోనెంట్స్లో కెపాసిటర్స్ యూస్ చేస్తారనమాట. ఈ డయాఫ్రమ్ దగ్గర కెపాసిటర్స్ యూస్ చేసేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే మన సౌండ్ని తీసుకుని ఆ యొక్క సౌండ్ సిగ్నల్ని దాన్ని కన్వర్ట్ చేసే ప్రాసెస్లో అక్కడ కెపాసిటర్స్ని యూస్ చేస్తారనమాట. అందుకే మీరు కండెన్సర్ మైక్స్ వాడేటప్పుడు ప్రతి ఒక్క సౌండ్, ప్రతి ఒక్క మాట మీకు అక్షరం కూడా మీకు డీటెయిల్ అన్నది ఉంటుంది అనమాట. అందుకే చాలామంది మీకు చెప్తారు కండెన్సర్ మైక్లో మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి ఏంటంటే చాలా స్పష్టంగా మీకు వినపడతాయి. దానికోసం అవి వినపడడం కొంచెం దాన్ని కొంచెం కట్ చేయడం కోసం పాప్ ఫిల్టర్ అన్నది యూస్ చేస్తారు. సరే, అది అదర్ టాపిక్ కాబట్టి అట్లాగా ఈ కండెన్సర్ మైక్ అన్నది యూస్ చేస్తారనమాట. కాబట్టి ఈ కండెన్సర్ మైక్ రన్ కావడానికి కోసం, ఈ కండెన్సర్ మైక్ని ఫుల్ ఎఫిషియన్సీగా, ఫుల్ పొటెన్షియల్గా రన్ కావడం కోసం మనం ఏం చేయాలంటే మిక్సర్ అన్నది మనకి 48 volt అన్నది పంపుతుంది అనమాట. యాక్చువల్గా ఈ XLR వైర్లో అసలు ఏం జరుగుతుంది అంటే జస్ట్ వన్స్ మనకి ఈ మైక్ ఉంది కదా, ఈ మైక్ అదే చెప్తున్నా నేను ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు వరకు నేను చెప్తున్నది ఏంటి అంటే ఈ మైక్ ఏం చేస్తుంది అంటే మన ఆడియో సిగ్నల్స్ లేదా నేను మాట్లాడుతున్న ఈ ఫ్రీక్వెన్సీని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మార్చి పంపుతుంది, వైర్ గుండా పంపుతుంది. దట్స్ ద థింగ్. అంటే ఈ వైర్లో ఏం ఫ్లో అవుతుంది అంటే ఆడియో సిగ్నల్స్ అనేది ఫ్లో అవుతుంది.
ఇప్పుడు ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి? ఆడియో సిగ్నల్స్తో పాటు మిక్సర్ నుంచి మనకి ఏమొస్తుంది? పవర్ అన్నది వస్తుంది అనమాట. అంటే సమ్ డీసీ వోల్టేజ్ అన్నది మనకు వస్తుంది. అదనమాట ఇక్కడ జరిగేది. ఈ మైక్ నుంచి మిక్సర్కి ఆడియో సిగ్నల్స్ పంపుతాం, మిక్సర్ మైక్కి వోల్టేజ్ అన్నది పంపుతుంది అనమాట. ఇది అట్ ఏ టైం ఈ వైర్లోనే జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ అసలు ఫ్యాంటమ్ పవర్ అంటే ఏంటి అన్నది కూడా మీకు అర్థమైంది అనమాట. వై సమ్ మైక్స్ నీడ్ ఫ్యాంటమ్ పవర్, ఎందుకు కొన్ని మైక్స్కి ఫ్యాంటమ్ పవర్ కావాలి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్పాను అనమాట. మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేయొచ్చు. ఎందుకు కావాలి అంటే మనకి కొన్ని మైక్స్ ఉన్నాయి. ఇప్పుడే చెప్పాను కదా, దాంట్లో డైనామిక్ మైక్, కండెన్సర్ మైక్. ఇది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏంటి అంటే డైనామిక్ మైక్ అనమాట. డైనామిక్ మైక్స్ ఎప్పుడు వాడతాము ఏంటి అన్నది నేను మీకు నెక్స్ట్ సిరీస్ అన్నది నేను మీకు ఆ సిరీస్లో అసలు డైనామిక్ మైక్స్ అంటే ఏంటి, కండెన్సర్ మైక్స్ అంటే ఏంటి, రిబన్ మైక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో నేను మీకు ప్రతిదీ డీటెయిల్డ్గా ప్రతి ఒక్క వీడియోస్లో డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం అనమాట. డైనామిక్ మైక్స్ ఎక్కడ వాడతాము, కండెన్సర్ మైక్స్ ఎక్కడ వాడతాము, రిబన్ మైక్స్ ఎక్కడ వాడతాము, ఇవన్నీ కూడా మనం అక్కడ డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. బట్ వాట్ ఈస్ డైనామిక్ మైక్? డైనామిక్ మైక్ అంటే ఏంటంటే సింపుల్గా నేను మాట్లాడుతున్న ఆడియోని జస్ట్ ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద మారుస్తుంది. ఇది డైనామిక్ మైక్. డైనామిక్ మైక్కి ఎటువంటి మనం పవర్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ లోపల ఏముంటుందంటే ఈ ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ ఉంటుందో దీన్ని క్యాప్సూల్ అంటారనమాట. ఈ క్యాప్సూల్ మనకి ఏం చేస్తుంది అంటే వచ్చిన సిగ్నల్స్ని ఇది మూవ్ అవుతుంటుంది లోపల. మనకి స్పీకర్ ఎట్లాగైతే కాయిల్ మూవ్ అవుతుందో సేమ్ ఇది కూడా డయాఫ్రమ్ వైబ్రేట్ అవుతుంది అనమాట. ఈ వైబ్రేషన్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్, ఇదంతా ఫిజిక్స్ అనమాట. మనకి ఫిజిక్స్ బాగా వచ్చినట్లయితే ఈజీగా మనకి అర్థమవుతుంది ఎందుకు మన యొక్క ఫ్రీక్వెన్సీని ఎలక్ట్రికల్ సిగ్నల్కి ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అన్నది. ఇదంతా ఫిజిక్స్లో ఉండే ఫినామినన్ ఇదంతా. కాబట్టి ఈ డైనామిక్ మైక్ చేసే పని ఏంటి అంటే మనం మాట్లాడే ఫ్రీక్వెన్సీని ఇది ఈ క్యాప్సూల్ క్యాప్చర్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్కి పంపుతుంది. అంతే, దట్స్ ద థింగ్ ఈ డైనామిక్ మైక్ చేసేది. అదే కనుక మనకి ఇంకొక కేటగిరీ ఉంది. ఆ కేటగిరీ వచ్చేసి కండెన్సర్ మైక్. ఆ కండెన్సర్ మైక్ ఏం చేస్తుంది? అది కూడా సేమ్, దానికి కూడా క్యాప్సూల్ ఉంటుంది. ఆ క్యాప్సూల్కి కెపాసిటర్స్ అన్నవి ఉంటాయి అన్నమాట అడిషనల్గా. ఆ కెపాసిటర్స్ ఏం చేస్తుంది అంటే తీసుకున్న మన ఆడియో సిగ్నల్స్ని అది పర్ఫెక్ట్గా అది మళ్ళీ దాన్ని మారుస్తుంది అనమాట. మార్చిన తర్వాత అది మనకి ఎలక్ట్రిఫై చేస్తుంది సిగ్నల్స్. ఆ క్యాప్సూల్ రన్ కావడానికి, ఆ క్యాప్సూల్ పనిచేయడం కోసం, ఆ క్యాప్సూల్లో ఉండే కెపాసిటర్ పనిచేయడం కోసం మనకి ఏమి ఇవ్వాలి అంటే పవర్ అన్నది మనం ఇవ్వాలన్నమాట. ఆ పవరే మనం ఫ్యాంటమ్ పవర్ అంటాం దాన్నే. అందుకే దానికి ఒక పేరు ఏం పెట్టారు, 48 volts అనే కంట దానికి ఫ్యాంటమ్ పవర్ అని దానికి నేమ్ పెట్టారనమాట. అంటే అది 48 volts మిక్సర్ అన్నది మనకి పంపిస్తుంది అనమాట. అది ఇప్పుడు చేసేది. ఈ ఫ్యాంటమ్ పవర్ యూస్ చేసుకునే మైక్స్ ఏమేమిటి అన్నది కూడా మనం చూసినట్లయితే ఫ్యాంటమ్ పవర్ యూస్ చేసే మైక్స్ ఏమేమి ఉన్నాయి అంటే స్టూడియోలో యూస్ చేసే చాలా కండెన్సర్ మైక్స్. లైక్ నేను ఫొటోస్ పెడుతూ ఉంటాను, మీరు చూడొచ్చు అనమాట. నేను రోడ్ NT1 కానీ, ఆడియో టెక్నికా AT2020 కానీ, లూయిట్ సిరీస్లో మైక్సే కానీ, ఇట్లా చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. టాప్ ఎండ్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి అన్నమాట. నేను అవన్నీ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. అసలు కండెన్సర్ మైక్స్ అంటే ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. మోస్ట్లీ కండెన్సర్ మైక్స్ అన్నీ కూడా స్టూడియోలో యూస్ చేస్తారనమాట. ఇది డైనామిక్ మైక్స్. డైనామిక్స్ మైక్ అంటే ఇది సిన్హైజర్ మైక్. ఈ సిన్హైజర్ మైక్ కానీ చాలామందికి పాపులర్, కొన్ని లెజెండరీ మైక్ కూడా కొన్ని ఉన్నాయి. అది షూర్ SM57 కానీ, షూర్ SM58 కానీ, బీటా 58 కానీ, ఇట్లా చాలా మైక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవి లెజెండరీ మైక్స్ అంటారు చాలామంది. ఈ లెజెండరీ మైక్స్ అన్నీ కూడా ఏంటంటే ఎందులో ఉంటుందంటే డైనామిక్ మైక్స్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఈ డైనామిక్ మైక్స్కి మనకి ఏం అవసరం లేదు, ఫ్యాంటమ్ పవర్ అవసరం లేదు. డైరెక్ట్గా ప్లగ్ చేస్తే ఈ మైక్స్ అనేవి ఈజీగా రన్ అవుతాయి అనమాట. అదే కనుక కండెన్సర్ మైక్స్కి వచ్చేసేటప్పటికి మీరు ఫ్యాంటమ్ పవర్ ఇవ్వకుండా ఆన్ చేశారనుకోండి, మీరు ఎంత మాట్లాడినా మీకు అక్కడ ఏం రాదు, వాయిస్ అన్నది రాదనమాట. ఆ మైక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడంటే లేదు కానీ నేను లేటర్ ఆన్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు అసలు ఫ్యాంటమ్ పవర్ ఎట్లా వర్క్ అవుతుంది, హౌ ఫ్యాంటమ్ పవర్ ట్రావెల్ త్రూ XLR. ఈ XLR వైర్ ద్వారా ఫ్యాంటమ్ పవర్ ఎట్లా ట్రావెల్ అవుతుంది
మీరు అబ్జర్వ్ చేయండి, ఈ యొక్క ఎక్స్ఎల్ఆర్ వైర్కి 3 పిన్స్ ఉంటాయి, రైట్? మీరు సాల్డరింగ్ చేసేటప్పుడే మీరు ఏం చేయాలి అంటే దానికి ప్రతి మిక్సర్కి ఒక స్టాండర్డ్ నొటేషన్ అన్నది ఉంటుంది అనమాట. ఆ స్టాండర్డ్ నొటేషన్ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఇది 1లో ఏం వస్తుంది, 2లో ఏంటి, 3లో ఏంటి అనేది పిన్ స్ట్రక్చర్ అన్నది మీకు ఉంటుంది అనమాట. మీరు కావాలంటే నేను ఇక్కడ ఫొటోస్ పెడతాను, అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిన్ 1కి ఏది కనెక్ట్ చేయాలి, పిన్ 2కి ఏది కనెక్ట్ చేయాలి, పిన్ 3కి ఏది కనెక్ట్ చేయాలి అంటే దాన్ని బట్టి మీరు ఈ ఎక్స్ఎల్ఆర్ వైర్ అన్నది పనిచేస్తుంది అనమాట. నేను లేటర్ ఆన్ వీడియోస్లో ఎట్లా దీన్ని సాల్డరింగ్ చేయాలి అని కూడా నేను మీకు చూపిస్తాను అనమాట ప్రాక్టికల్గా. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటాం, అసలు ఫ్యాంటమ్ పవర్ ఎందులో పంపుతుంది అన్నది. అది ఓన్లీ 2 లీడ్స్లోనే పంపుతుంది అనమాట, ఏదర్ ప్లస్ అండ్ మైనస్. కాబట్టి పవర్ ఎప్పుడు ప్లస్ అండ్ మైనస్లోనే ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. కాబట్టి ఇందులో కూడా ఈ 3 పిన్స్లో ఓన్లీ 2 పిన్స్కే వస్తుంది అనమాట, ఏదర్ 2 and 3 పిన్లోనే మనకి పవర్ అన్నది వస్తుంది. అదే 1 పిన్కి వచ్చేసేటప్పటికి అది ఏంటంటే గ్రౌండ్ అనమాట. నేను ఆల్రెడీ పిన్ స్ట్రక్చర్ కూడా చెప్పేశాను కదా, 2 and 3 విల్ బి ది ప్లస్ అండ్ మైనస్ అండ్ 1 విల్ బి ది గ్రౌండ్ అనమాట. ఇది ఎక్స్ఎల్ఆర్ పిన్ యొక్క సాల్డరింగ్ స్ట్రక్చర్ అనమాట. మీరు ఆ రీతిగా మీరు సాల్డరింగ్ చేసినట్లయితే 2 and 3లోనే మీకు ఏమొస్తుంది, 48 volts అన్నది మీకు చూపిస్తుంది, 3లో మీకు చూపించదు అనమాట. కాబట్టి ఈ రీతిగా మీకు ఈ యొక్క ఎక్స్ఎల్ఆర్ వైర్లో పవర్ అన్నది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఇప్పుడు సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్ అనమాట, నేను లాస్ట్ వీడియోస్లో నుంచి కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఇది సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్. ఈ సౌండ్ క్రాఫ్ట్ మిక్సర్లో ఇది చిన్న మిక్సరే కాబట్టి దీనికి ఏం లేదు, మీరు చూసినట్టయితే ఎక్కడ మీకు ఫ్యాంటమ్ పవర్ స్విచ్ అన్నది ఉండదు అనమాట. ఈ మిక్సర్ ఏంటి అంటే ఆటోమేటిక్గానే మీరు బై డిఫాల్ట్గానే ఆన్ చేయగానే మీకు ఫ్యాంటమ్ పవర్ అన్నది ఆన్ అయిపోతుంది అనమాట. ఇది గ్లోబల్ ఆన్ ఫ్యాంటమ్ పవర్ అనమాట. మీరు దీన్ని ఆఫ్ చేయడానికి ఏం ఉండదు అనమాట. మేము దీన్ని మైక్స్ కోసం ఏం పెద్ద వాడము దీన్ని, మేము ఓన్లీ జస్ట్ ఆడియో ఇంటర్ఫేస్ లాగా ఎప్పుడైనా బ్యాకప్ కోసం ఏమైనా ఉంటుందని చెప్పేసి తప్ప దిస్ ఈజ్ నాట్ అవర్ మెయిన్ మిక్సర్. ఓకే, కాబట్టి మనకి గ్లోబల్ ఆన్ ఫ్యాంటమ్ పవర్ ఉన్నా కూడా మాకు అంత పెద్ద యూజ్ అయితే ఏమీ రాలేదు, అంత పెద్ద ఇష్యూస్ అయినా. అయినా సరే ఈ ఫ్యాంటమ్ పవర్ ఉన్న వైర్ డైనమిక్స్ మైక్స్కి వాడుకోవచ్చు అంటే అబ్సల్యూట్లీ వాడుకోవచ్చు, మీకు ఏ ఇష్యూస్ ఉండవు. ఇప్పుడు మోడర్న్ ఇది మోడర్న్, ఇది చాలా మోడర్న్ కాబట్టి ఇది అంత కాంప్లికేటెడ్ ఏమి మైక్స్ డైనమిక్ మైక్స్ ఫెయిల్యూర్ అయ్యే అంత ఇది ఉండదు. ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. దీనికి కొన్ని ఫిజిక్స్ థియరీ అన్నది ఉందన్నమాట. ఈ థియరీ బట్టి ఈ మిక్సర్ అన్నది ఆపరేట్ అవుతుంది. కాబట్టి మనకి ఎటువంటి ఏ ప్రాబ్లం అన్నది ఉండదు, ఈజీగా మీరు వాడుకోవచ్చు. మేము కూడా ఇలాంటి డైనమిక్స్ మైక్స్ దీనికి పెట్టి వాడుతూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి మాకు ఎటువంటి ఈ డైనమిక్స్ మైక్స్ ఏమీ ఇష్యూస్ ఏమి రాలేదు, నార్మల్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే దీనికి చెప్పాను కదా, ఈ మిక్సర్కి అయితే ఎటువంటి స్విచ్ లేదు. మా దగ్గర ఇంకొక డిఫరెంట్ మిక్సర్స్ ఉన్నాయి, వాటికైతే ఫ్యాంటమ్ పవర్కి సపరేట్ స్విచ్ ఉంటుంది అనమాట. అది ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిగానే మనకి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నిటికి మీకు ఫ్యాంటమ్ పవర్ అన్నది వస్తుంది అనమాట. ఇంకా అడ్వాన్స్ మిక్సర్స్ లైక్ డిజిటల్ కన్సోల్స్కి వెళ్ళారనుకోండి, ఈచ్ ఛానల్కి ఫ్యాంటమ్ పవర్ స్విచ్ అన్నది ఉంటుంది. దానికి వాళ్ళు ఫ్యాంటమ్ పవర్ అన్నారు కానీ 48V అని రాసేసి ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే అది ఫ్యాంటమ్ పవర్ అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. డిజిటల్ మిక్సర్స్లో డైరెక్ట్గానే మీకు అక్కడ మెన్షన్ చేసేసి ఉంటుంది అనమాట. మీకు ఈ డీటెయిల్డ్గా ఫ్యాంటమ్ పవర్ అని వాళ్ళు రాయరు. ఓకే, ఈ రీతిగా అనమాట. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఇప్పుడు ఈ మిక్సరు ఆన్లో ఉంది, నేను ఇదిగోండి ఇక్కడ ఈ మిక్సర్కి పవర్ ఇచ్చాను, ఇది ఆన్లో ఉందన్నమాట. ఈ మిక్సర్ కావాలంటే మీరు చూడొచ్చు, నేను తీసి పెడుతున్నా, లైట్ అన్నది వెలిగింది. కాబట్టి ఈ మిక్సర్ ఏంటంటే ఇట్లా డైరెక్ట్గా తీసి ఆన్ చేయగానే పాప్ సౌండ్ అన్నది వస్తుంది ఈ మిక్సర్కి. ఎందుకు పాప్ సౌండ్ వస్తుంది అంటే ఇది గ్లోబల్ ఆన్ ఫ్యాంటమ్ పవర్ అనమాట ఇది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఇలాంటి మిక్సర్స్లో మీరు కంపల్సరీ వాల్యూమ్ అన్నది మొత్తం అన్ని ఛానల్స్ వాల్యూమ్ అన్నది డౌన్ చేయాలి. ఈవెన్ ఫేడర్ కూడా మీరు మెయిన్స్ ఫేడర్ కూడా మీరు డౌన్ చేసి పెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. నేను లేటర్ ఆన్ వీడియోస్లో దీన్ని ఎట్లా యూస్ చేయాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఏంటంటే
అసలు ఫ్యాంటమ్ పవర్ ఎట్లా వస్తుంది అన్నది మీకు తెలియడం కోసం నేను ఒక వైర్ అన్నది XLRకి కనెక్ట్ చేసి ఉంచాను. దీనికి కూడా ఇది 2 పిన్స్కి అంటే ఈ 2 ఛానల్స్కి డైరెక్ట్ గ్లోబల్ ఆన్ ఫ్యాంటమ్ పవర్ మిక్సర్ అనమాట ఇది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆల్రెడీ ఆన్ చేసి ఉంచాను కదా. ఇప్పుడు ఇదిగోండి ఈ వైర్ నేను తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే అసలు నిజంగా ఫ్యాంటమ్ పవర్ వస్తుందా లేదా అని మీకు తెలియాలి అంటే మీరు డిజిటల్ మీటర్స్ ఇలాంటి మల్టీమీటర్స్ మీ దగ్గర ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ మల్టీమీటర్ని మీరు DC వోల్ట్లో పెట్టాలన్నమాట. ఓకే, DC వోల్ట్లో మీరు పెట్టిన తర్వాత నేను DC వోల్ట్లో పెట్టాను దీన్ని. ఈ DC వోల్ట్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నేను చెప్పాను కదా ఫ్యాంటమ్ పవర్ ఎప్పుడు మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ప్లస్ అండ్ మైనస్లోనే మీకు చూపిస్తుంది అనమాట. మీరు మీరు రాంగ్గా సాల్డరింగ్ మీరు చేసినా మీకు చూపించదు అనమాట. అది మీ మైక్స్ కూడా ప్రాబ్లమే, ఈవెన్ మిక్సర్ కూడా ప్రాబ్లమే అనమాట. కాబట్టి మిక్సర్కి ఏదైతే వాళ్ళ యొక్క ఆ యొక్క పిన్ ఎట్లాగైతే సాల్డరింగ్ చేయమని చెప్పారో మీరు ఆ సాల్డరింగ్ స్ట్రక్చర్నే మీరు ఫాలో అవ్వాలి. మీరు కనుక 1ని 2కి చేసి 2ని 1కి చేసి 3నేమో వేరే పిన్లో మీరు కలుపుతాను అంటే అది ఏమైపోతుందంటే మీకు వైరింగ్ తేడా వచ్చిందంటే మీకు చాలా డ్యామేజ్ అన్నదండి. ఎందుకంటే 48 వోల్ట్స్ అన్నది ఇది వస్తుంది కాబట్టి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే 2 and 3 పిన్కి నేను కనెక్ట్ చేస్తే మీకు 48 వోల్ట్స్ అన్నది మీకు చూపిస్తుంది అనమాట. ఇది డిజిటల్ మల్టీమీటర్లో డిజిటల్ మీటర్స్లో మీరు వోల్టేజ్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, నిజంగా వస్తుందా లేదా అని. ఇది మల్టీమీటర్ అంటారు దీన్ని. కాబట్టి ఈ మల్టీమీటర్ని తీసుకుని ఇది డిజిటల్ మల్టీమీటర్ని తీసుకుని మీరు పెట్టినట్లయితే నేను 2 and 3 పిన్కి కనెక్ట్ చేశాను యాజ్ ఎర్లియర్ నేను చెప్పినట్టుగా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా 48 వోల్ట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు 48.6 వోల్ట్ 64 వోల్ట్ అన్నది ఇక్కడ చూపిస్తుంది. మీరు చూడొచ్చు, నేను కనబడుతుందని అనుకుంటున్నా మీ అందరికీ. రైట్, ఈ రీతిగా మీకు ఏమవుతుందంటే మీకు 48.6 వోల్ట్స్. ఓకే, పాయింట్ వాల్యూస్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. అంటే మీకు ఎగ్జాక్ట్గా మీకు 48.64 వోల్ట్స్ అన్నది ఇక్కడ మీకు చూపిస్తుంది, అంతే కదా. 64, 63 మీకు పైన దాని పక్కన మీరు చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే పవర్ సింబల్ కూడా దాని మీద ఉంటుంది అనమాట. DC పవర్ సింబల్ మీకు ఏసీలో రాదు, ఇది DCలోనే వస్తుంది. రైట్, కాబట్టి ఈ రీతిగా మీకు ఏమవుతుందంటే ఇట్లా మీరు మల్టీమీటర్ మీద మీరు కనెక్ట్ చేసి మీరు చెక్ చేసినట్లయితే మీకు ఎంత వస్తుందంటే 48 వోల్ట్స్ వస్తుంది అనమాట. మిక్సర్ మీకు 48 వోల్ట్స్ పంపిస్తుంది అనమాట ఈ వైర్ గుండా. నేను ఇందాక అదే చెప్పాను కదా. ఈ మిక్సర్కి ఈ మిక్సర్కి మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కాంబో జాక్ అంటారు దీన్ని. అంటే ఈవెన్ మీరు ఈ పిన్ మీరు XLR పిన్ పెట్టచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ పిన్ కూడా ఉందన్నమాట. దీన్ని 1/4 ఇంచ్ పిన్ అంటారు. ఈ 1/4 ఇంచ్ పిన్ కూడా దీంట్లో పెట్టచ్చు. ఎప్పుడైతే మీరు ఈ పిన్ పెట్టారో దీనికి ఫ్యాంటమ్ పవర్ రాదనమాట, 48 వోల్ట్స్ రాదు దీనికి. ఓన్లీ మీరు XLR పిన్ స్టైల్లో మీరు కనెక్ట్ చేస్తేనే మీకు 48 వోల్ట్స్ వస్తుంది అనమాట. మీరు కావాలంటే డిజిటల్ మీటర్ మీద పెట్టి కూడా మీరు చెక్ చేయండి, మీకు ఈ మిక్సర్స్లో రాదనమాట. ఈ మిక్సర్ కొంచెం డిజిటల్గా దీన్ని డిజైన్ చేశారనమాట, కొంచెం ఇంటెలిజెన్స్గా డిజైన్ చేశారు దీన్ని. కాబట్టి ఓన్లీ మీరు XLR కనెక్ట్ చేస్తేనే మీకు 48 వోల్ట్స్ అన్నది వస్తుంది. ఇట్లా లైన్ లెవెల్ పిన్ మీరు పెట్టినట్లయితే మీకు 48 వోల్ట్స్ రాదు. ఎందుకంటే లైన్ లెవెల్కి 48 వోల్ట్స్ అవసరం ఉండదు. ఎందుకంటే లైన్ లెవెల్కి ఎందుకు 48 వోల్ట్స్ అవసరం ఉండదు అంటే మీకు ఆ ఇన్స్ట్రుమెంట్ మీకు ఆల్మోస్ట్గా ఆ ఇన్స్ట్రుమెంటే మీకు ఆ పవర్ని బూస్ట్ చేసేసి మీకు పంపిస్తుంది. కాబట్టి అక్కడ మనం మళ్ళీ 48 వోల్ట్స్ యూస్ చేసి దాన్ని మనం చేయడానికి అక్కడ యూజ్ ఉండదు. కాబట్టి ఈ లైన్ లెవెల్కి 48 వోల్ట్ అన్నది రాదనమాట. ఓన్లీ మనకి XLR పిన్కి మాత్రమే మనకి 48 వోల్ట్ అన్నది వస్తుంది. మీరు ఇప్పుడు చూపించాను కదా ఈ 48 వోల్ట్స్ అన్నది మరి ఎట్లా XLR వైర్కి వస్తుంది అన్నది. తర్వాత మనం చూసినట్లయితే వెన్ షుడ్ వి టర్న్ ఆన్ ది ఫ్యాంటమ్ పవర్, ఎప్పుడు మనం ఫ్యాంటమ్ పవర్ని టర్న్ ఆన్ చేయాలి, ఎప్పుడు మనం ఫ్యాంటమ్ పవర్ని ఆఫ్లో ఉంచాలి, ఇది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఫ్యాంటమ్ పవర్ ఎప్పుడు ఆన్ చేయాలి అని మనం చూసినట్లయితే ఎప్పుడైతే మన దగ్గర
కండెన్సర్ మైక్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఫ్యాంటమ్ పవర్ వాడాలన్నమాట. రెస్ట్ ఆఫ్ ద మైక్స్కి మనం ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఇప్పుడు ఇది సిన్హైజర్ మైక్. ఈ సిన్హైజర్ మైక్ ఏంటి అంటే ఇది డైనమిక్ మైక్. ఈ డైనమిక్ మైక్కి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాంటమ్ పవర్ వాడాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఇది గ్లోబల్ ఆన్ మిక్సర్ కదా, మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఎప్పుడైతే ఈ థర్డ్ పిన్ ఉందో, ఈ థర్డ్ పిన్ గ్రౌండ్ అనమాట, మీకు ఇంటర్నల్ స్ట్రక్చర్లోనే మీరు ఇది ఏమైపోద్ది అంటే ఆ కరెంట్ వచ్చింది గ్రౌండ్కి వెళ్ళిపోద్ది అనమాట. గ్రౌండ్కి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే ఈ మైక్ అన్నది సేఫ్గానే రన్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇటువంటి మైక్స్ మీకేమీ కాంప్లికేట్ ఏమి అవ్వదు అనమాట. నేను కనెక్ట్ చేస్తున్నా, మీకు అది కూడా చూపిస్తా. 1 2 3 మీరు చూడండి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను మాట్లాడుతుంటే ఇక్కడ సిగ్నల్ అన్నది వస్తుంది కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇండికేషన్ అన్నది జరుగుతుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీకు ఇండికేషన్ వస్తుంది. మీకు కావాలంటే రేస్ చేస్తున్నా, హలో 1 2 3 4 చూసారా, మీకు ఇక్కడ సిగ్నల్ అన్నది ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి ఇది ఎటువంటి ప్రాబ్లం అన్నది లేదు, ఈ మైక్ స్మూత్గా మీకు వర్క్ అవుతుంది అనమాట. ఈ రీతిగా ఈ డైనమిక్ మైక్స్ మీరు వాడేటప్పుడు యాక్చువల్గా అయితే మీరు ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఎప్పుడు ఆన్ చేయాలి అంటే మీరు కండెన్సర్ మైక్స్ మీరు వాడుతున్నప్పుడు మాత్రమే మీరు ఫ్యాంటమ్ పవర్ వాడాలి. మళ్ళీ ఎప్పుడు వాడాలి, మళ్ళీ ఎప్పుడు దాన్ని ఆన్ చేయొచ్చు అంటే డిఐ బాక్సెస్, యాక్టివ్ డిఐ బాక్సెస్ వాడుతున్నప్పుడు మాత్రం మీరు ఫ్యాంటమ్ పవర్ అన్నది ఆన్ చేయాలన్నమాట. ప్యాసివ్ డిఐ బాక్సెస్కి అయితే అవసరం ఉండదు. డిఐ బాక్స్ అంటే ఏంటి అన్నది కూడా మనం లేటర్ ఆన్ వీడియోస్లో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తే మన వీడియో యొక్క లెంత్ అన్నది పెరుగుతుంది అనమాట. ఈ యొక్క యాక్టివ్ డిఐ బాక్సెస్ వాడినప్పుడు మనం ఫ్యాంటమ్ పవర్ అన్నది ఆన్ చేయాలి. అలాగే మనం కండెన్సర్ మైక్స్ వాడేటప్పుడు మ్యాండేటరీగా మనం ఏం చేయాలి అంటే మనం ఫ్యాంటమ్ పవర్ అన్నది ఆన్ చేయాలన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రమే ఫ్యాంటమ్ పవర్ అన్నది మనకి అవసరం. రెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం ఫ్యాంటమ్ పవర్ ఈజీగా ఆఫ్లో పెట్టచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్, వెన్ షుడ్ వీ నాట్ ఆన్ ది ఫ్యాంటమ్ పవర్. నేను ఆల్రెడీ ఎప్పుడు ఆన్ చేయకూడదు అన్నది కూడా ఇప్పుడు నేను చెప్పాను అనమాట. ఎప్పుడు మనం ఆన్ చేయకూడదు, డైనమిక్ మైక్స్ అయితే మనం ఆన్ చేయకూడదు అనమాట. ఈవెన్ మీరు రిబ్బన్ మైక్స్ వాడుతున్నప్పుడు కనుక మీరు ఆన్ చేశారనుకోండి, అది కంపల్సరీ అది డ్యామేజ్ అయిపోతుంది అనమాట, రిబ్బన్ మైక్స్ అయితే. మీరు కాబట్టి అందుకే కొనేటప్పుడు మీరు తెలుసుకోవాలి, ఇది డైనమిక్ మైకా, కండెన్సర్ మైకా, రిబ్బన్ మైకా అన్నది మీరు తెలుసుకోవాలి. డైనమిక్ మైక్కి మీరు ఆన్ చేసినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కండెన్సర్ మైక్ అయితే మ్యాండేటరీగా ఆన్ చేయాలి, రిబ్బన్ మైక్ అయితే మ్యాండేటరీగా ఆఫ్ చేయాలి. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి డైనమిక్ వాడినప్పుడు ఆన్ చేసినా పర్లేదు, ఆఫ్ చేసినా కూడా పర్లేదు. బట్ మోస్ట్లీ రికమెండెడ్ ఏంటి అంటే ఆఫ్లోనే ఉంచాలి డైనమిక్ మైక్స్ వాడుతున్నప్పుడు. తర్వాత నెక్స్ట్, కండెన్సర్ మైక్స్ వాడుతున్నప్పుడు మ్యాండేటరీగా ఆన్ చేయాలి. కండెన్సర్ మైక్స్ వాడుతున్నప్పుడు, రిబ్బన్ మైక్స్ వాడుతున్నప్పుడు కంపల్సరీగా మ్యాండేటరీగా దాన్ని ఆఫ్ చేయాలి. లేదు అంటే ఆ మైక్ మొత్తం ఫుల్లీ డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మనం చూసినట్లయితే కామన్ మిస్టేక్ ఇన్ చర్చ్ సౌండ్ అనమాట. మిస్టేక్స్ చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటి అని మనం చూసినట్లయితే ద ఫస్ట్ మిస్టేక్ వచ్చేసేటప్పటికి ఏంటంటే టర్న్ ఆన్ ఫ్యాంటమ్ పవర్ ఫర్ ఆల్ ఛానల్స్, మైక్ ఛానల్స్ అనమాట. అంటే ఏంటి, అన్ని ఛానల్స్కి ఏం చేస్తారంటే ఫ్యాంటమ్ పవర్ అన్నది ఆన్ చేస్తారనమాట. ఇప్పుడు కొన్ని మిక్సర్స్ ఉన్నాయి, యమహా MG16U కానీ, ఆ MG సిరీస్లే కానీ, ఇంకా కొన్ని మ్యాకీ మిక్సర్స్ కానీ, ఇందులో సౌండ్ క్రాఫ్ట్లో కూడా కొంచెం పెద్ద మిక్సర్కి వెళ్తే ఒకటే స్విచ్ ఉంటుంది అనమాట, గ్లోబల్ స్విచ్ అంటారు దాన్ని, ఆన్ ఆఫ్ స్విచ్ ఫ్యాంటమ్ పవర్కి. అది క్లిక్ చేస్తే అన్ని మైక్స్కి ఆన్ అయిపోతాయి. అది మిస్టేక్ చేయడం, అది క్లిక్ చేస్తే అన్నిటికీ ఆన్ చేయడం అనమాట. అట్లా అది మిస్టేక్ అనమాట. అట్లా మనం చేయకూడదు. అవసరం ఉంటేనే మనం ఆన్ చేయాలి. మరి లేదు కదా, మరి ఏం చేయాలి అంటే అలాంటి వాటిని అవాయిడ్ చేయండి మిక్సర్స్ని. ఇప్పుడు ఫ్యాంటమ్ పవర్ కావాల్సిన మైక్స్ ఉన్నప్పుడు అలాంటి మిక్సర్స్ వాడకండి. డెడికేటెడ్ మిక్సర్స్ మీరు వాడుకోండి. అంటే కొన్ని మిక్సర్స్ ఉంటాయి, ప్రతి ఛానల్కి, ఈచ్ ఛానల్కి మీకు ఏముంటుంది అంటే ఫ్యాంటమ్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది.
అటువంటి మీరు వాడండి. ఎందుకంటే మోస్ట్లీ లైవ్ సినారియోస్లో, చర్చ్ లైవ్ సినారియోస్లో మనకి కండెన్సర్ మైక్స్ అన్నవి చాలా తక్కువగా, రేర్గా వాడతారు. అది కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే వాడతారు. రెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో అన్నీ కూడా ఇలాంటి డైనమిక్స్ మైక్సే వాడతారు. లైక్ ఇది సిన్హైజర్ మైక్, ఇది తర్వాత షూర్ మైక్స్ కానీ ఇలాంటివి వాడతారు. లేదంటే ఎస్ఈ ఎలక్ట్రానిక్స్ మైక్స్, ఇవే ఎక్కువ వాడతారు. లేదంటే డిపిఏ మైక్స్, ప్రొఫెషనల్గా ఉండాలంటే డిపిఏ మైక్స్ వాడతారు. ఇవి చాలా వరకు ఎక్కువ లైవ్ సౌండింగ్లో వాడేటప్పుడు ఏంటి అంటే డైనమిక్ మైక్సే వాడతారు. ఎందుకు వాడతారు అన్నది నెక్స్ట్ సిరీస్లో నేను మీకు చెప్తాను అన్నమాట, ఇన్ మైక్ సిరీస్లో. కాబట్టి అది ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్స్ వచ్చేసేటప్పటికి కనెక్టింగ్ ఎక్విప్మెంట్ వెన్ ఫ్యాంటమ్ పవర్ ఈజ్ ఆన్. ఏంటంటే ఇష్యూ సెకండ్, అది ఎప్పుడైతే ఫ్యాంటమ్ పవర్ ఆన్ చేశారంటే ఆన్ చేసిన వెంటనే కనెక్ట్ చేస్తారన్నమాట. అలా కనెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఈ యొక్క డిజిటల్ మీటర్లో మీకు 48.6 వోల్ట్స్ ఉంటుంది. ఇది ఏదైనా కనుక మీరు రాంగ్ పిన్ కనెక్షన్ కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఏమైనా వైర్ కనుక ఏదైనా షార్ట్ అయిందనుకోండి, మీ ఎక్విప్మెంట్ అన్నది డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే 48 వోల్ట్స్ అది పంపిస్తుంది కాబట్టి ఆ ఛానల్ కానీ లేకపోతే ఆ మైక్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సేఫ్టీ మెజర్ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆ సేఫ్టీ మెజర్ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే డివైస్ టర్న్ ఆన్ చేసి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి అప్పుడు ఆన్ చేయాలన్నమాట. అది థింగ్. థర్డ్ మిస్టేక్స్ వచ్చేసేటప్పటికి యూజింగ్ డ్యామేజ్ కేబుల్స్. ఈ డ్యామేజ్ కేబుల్స్ వాడడం, ఇప్పుడు నేను ఈ కేబుల్ ఉంది చూసారా, ఇది డ్యామేజ్ అనుకోండి, వాడకూడదు. ఫ్యాంటమ్ పవర్కి మనం వాడకూడదు అనమాట. అలా వాడినట్లయితే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఏమైనా వైర్ కనుక షార్ట్ అయిందనుకోండి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎక్విప్మెంట్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా కామన్ మిస్టేక్స్ చర్చ్లో చేస్తారనమాట. ఈ చర్చ్లో మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి అంటే ఇవి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లా మనం సేఫ్ ప్రొసీజర్ ఏంటి, సేఫ్ ప్రొసీజర్ టు యూజ్ ఫ్యాంటమ్ పవర్. ఇప్పుడు ఎట్లా మనం ఈ ఫ్యాంటమ్ పవర్ని సేఫ్గా మనం వాడాలి. ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా మనం ఫ్యాంటమ్ పవర్ వాడతాము అని అనుకున్నప్పుడైతే ఇట్లాంటి మైక్స్ ఏదైతే మనం ఇది కండెన్సర్ మైక్స్ మనం వాడుతున్నాము అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మ్యూట్ చేయాలి. ఈ మిక్సర్కి మ్యూట్ అన్నది లేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇలాంటిది వాడుతున్నప్పుడు నేను దీన్ని మొత్తానికి 0 చేస్తాను. అంటే 0 అంటే ఇన్ఫినిటీకి చేస్తాను. దీన్ని ఇన్ఫినిటీ చేసిన తర్వాత ఈ యొక్క మాస్టర్ ఫేడర్ ఏదైతే ఉందో ఈ మాస్టర్ ఫేడర్ని నేను ఇన్ఫినిటీకి తీసుకొస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది అనమాట. ఇక ఈవెన్ ప్రతి ఒక్క మీరు చూడొచ్చు, ప్రతి ఒక్క ఛానల్కి ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. ఇన్ఫినిటీ అంటే మీకు తెలిసిందే కాబట్టి ఇన్ఫినిటీ సింబల్కి తీసుకొస్తా. దీన్ని కూడా ఇన్ఫినిటీ సింబల్కి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తాను అంటే మ్యూట్ చేస్తాను. మీకు మ్యూట్ స్విచ్ ఉంటే మ్యూట్ చేయండి, లేదు అంటే ఫేడర్ని లో చేయండి, లేదా వాల్యూమ్ని లో చేయండి. మెయిన్ ఫేడర్ని కూడా లో చేసి పెట్టండి. దాన్ని ఇన్ఫినిటీలోకి పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫ్యాంటమ్ పవర్ స్విచ్ ఉంటే అప్పుడు మీరు ప్రెస్ చేయాలి. ఓకే, నేను ఫ్యాంటమ్ పవర్ స్విచ్ ప్రెస్ చేసిన తర్వాత కొద్ది నిమిషాలు వెయిట్ చేయాలి. మీరు వెయిట్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే మిక్సర్ మీకు 48 వోల్ట్కి అది కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. టైం తీసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇలాంటి వైర్ మీరు తీసుకుని అప్పుడు మిక్సర్కి కనెక్ట్ చేసి, ఈ మిక్సర్కి కనెక్ట్ చేసిన తర్వాత మిక్సర్ నుంచి మీ యొక్క ఎక్విప్మెంట్కి అంటే లైక్ డిఐ బాక్స్ అయినా కానీ మైక్కి అయినా కానీ మీరు కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఎంత గెయిన్ కావాలో మీరు గెయిన్ని మీరు రేస్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ దెన్ మీరు ఈ యొక్క వాల్యూమ్, ఇది చిన్న మిక్సర్ కాబట్టి వాల్యూమ్ నాబ్ ఉంది. అదే కనుక మీ పెద్ద మిక్సర్ అయితే ఈ వాల్యూమ్ ఫేడర్ని మీరు ఇంక్రీజ్ చేసి తర్వాత మాస్టర్ ఫేడర్ని మీరు ఇంక్రీజ్ చేస్తే మీకు సేఫ్గా మీ ఎక్విప్మెంట్ అన్నది మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇది మీరు చేయాల్సిన ప్రొసీజర్ అనమాట. లేదు ఇంకా నేను సేఫ్గానే వాడాలి అని అనుకుంటున్నాను అని మీరు అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఇవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేసేయండి. ఎవ్రీథింగ్ అన్నీ ఇన్ఫినిటీలోకి తీసుకురండి. మొత్తం ఫేడర్స్, ఈ గెయిన్ నాబ్ కానీ వాల్యూమ్ నాబ్ కానీ ఈ మెయిన్ ఫేడర్ కానీ 0కి చేసి డివైస్ మొత్తం పవర్ని మొత్తం డిస్కనెక్ట్ చేసి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీనికి పవర్ ఇచ్చి టర్న్ ఆన్ ది ఫ్యాంటమ్ పవర్ స్విచ్, వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. దెన్ మీరు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ XLR పిన్ తీసుకుని XLR పిన్ని దీనికి కనెక్ట్ చేసి అప్పుడు మీరు గెయిన్ నాబ్ని మీరు
స్లోగా ఇంక్రీజ్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ వాల్యూమ్ నాబ్ని ఇంక్రీజ్ చేసి ఫేడర్ అన్నది మీరు ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మీ యొక్క కండెన్సర్ మైక్సే కానీ యాక్టివ్ డిఏ బాక్సెసే కానీ సేఫ్గా మీకు రన్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు ఆఫ్ చేసేటప్పుడు కూడా మీరు ఎట్లా ఆఫ్ చేయాలి అంటే లో ది మెయిన్ ఫేడర్స్ని మీరు లో చేయాలి. ఇది మ్యాండేటరీ. ఎట్లాగైతే మీరు ఆన్ చేసే మీరు వెళ్ళారో, ఏ ప్రొసీజర్ అయితే వెళ్ళారో అదే ప్రొసీజర్లో మీరు బ్యాక్ రావాలన్నమాట. మీరు మెయిన్ ఫేడర్ని డౌన్ చేయాలి, వాల్యూమ్ ఫేడర్ డౌన్ చేయాలి, మీరు గెయిన్ నాబ్ని కూడా మీరు డౌన్ చేసి అప్పుడు ఫ్యాంటమ్ పవర్ని ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు మిక్సర్ని మొత్తం పవర్ని డిస్కనెక్ట్ చేయాలన్నమాట. ఇది మీరు చేయాల్సిన పని. అప్పుడే మీరు సేఫ్గా మీరు డిస్కనెక్ట్ చేయడం అవుతుంది. లేదు అంటే మీకు ఏమవుతుంది అంటే పాప్ సౌండ్ వస్తుంది అనమాట. ఒకేసారి స్పీకర్స్లో డబ్ అనే సౌండ్ అన్నది వస్తుంది. అలా వచ్చిందంటే స్పీకర్స్ అనేవి వెంటనే డ్యామేజ్ అవుతాయి. స్పీకర్స్ డ్యామేజ్ అవుతాయి, ఈవెన్ యాంప్లిఫైర్లో ఉన్న కాంపోనెంట్స్ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు అట్లా చేయకూడదు. ఎప్పుడు మీరు ఆన్ చేసేటప్పుడు మిక్సర్ని, మళ్ళీ నేను చెప్తున్నా, మీరు ఆన్ చేసేటప్పుడు పవర్ అన్నది పెట్టండి, turn on the phantom power, insert the XLR pin, raise the gain and raise the volume fader and raise the main fader. Once మీ షో అంతా అయిపోయిన తర్వాత again lower the main fader, lower the volume fader and lower the gain and turn off the phantom power and disconnect the power from the mixer. ఇదన్నమాట. ఇట్లా కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క ఎక్విప్మెంట్ అన్నది సేఫ్ అండ్ సేఫ్ సైడ్లో ఉంటుంది అనమాట. మీ ఎక్విప్మెంట్ అన్నది ఎటువంటి డ్యామేజెస్ అన్నవి ఉండకుండా సేఫ్గా లాంగ్ లాస్టింగ్గా ఇవన్నీ కూడా వర్క్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఈ రీతిగా మీరు ఈ ఫ్యాంటమ్ పవర్ని అన్నది మీరు యూజ్ చేయాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, మీ యొక్క కొలీగ్స్కి, అలాగే మీ చర్చ్లో ఉండే అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి, అలాగే సౌండ్ నేర్చుకోవాలనుకుంటున్న వారికి, మీ చర్చ్లో ఉన్న సౌండ్ ఇంజనీర్స్కి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట ఈ సౌండ్ బేసిక్స్ అంటే ఏంటి అన్నది. కాబట్టి మీరు ఆ రీతిగా చేస్తారని నేను ఆశిస్తున్నా. మీకు కనుక ఎన్ని క్వశ్చన్స్ కానీ, ఎన్ని క్వరీస్ కానీ, ఎన్ని డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, మా మెయిల్కి, అలాగే మా యొక్క డిస్కౌట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయినట్లయితే మీ వాల్యుబుల్ క్వశ్చన్స్కి, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్కి మేము రిప్లై ఇస్తామన్నమాట. వచ్చే వీడియోలో మైక్స్ సంబంధించిన సిరీస్తో నేను మీ ముందుంటా. అంతవరకు ఈ ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.